హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ప్రముఖ యాంకర్ శ్రీముఖి రీసెంట్‌గా సంక్రాంతికి వస్తున్న ఈవెంట్‌లో శ్రీరాములు అండ్ లక్ష్మణుల పైన చేసిన కామెంట్స్ అనేవి కాస్త విమర్శలకు దారితీసింది. చాలా మంది ఆమెని ట్రోల్ చేశారు, విమర్శించారు కూడా. ఏ విధంగా రామ లక్ష్మణుల్ని ఫిక్షన్‌లు అంటావు అని చెప్పేసి కూడా చాలా మంది విమర్శించేసరికి ఆమె ఒక్కసారిగా దిగివచ్చేసి క్షమాపణలు చెప్తూ ఒక వీడియో కూడా చేసింది. సో, దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? మీరే విధంగా చూస్తారు? అంటే ట్రోల్ కల్చర్ అనేది జరుగుతోంది. హ్మ్. ట్రోల్ కల్చర్ జరుగుతోంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించి అటాక్స్ జరుగుతున్నాయి. అంటే ఒక రకంగా విపరీతమైనటువంటి భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే చాలా ఈజీగా మాట్లాడేటువంటి విషయాలను కూడా అలా మాట్లాడితే ఏం జరుగుతుందో అని భయపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేశారు. అంటే నిజానికి ఇదే స్టేట్మెంటు ఆవిడ ఒక 20 ఏళ్ల క్రితం ఇచ్చుంటే ఆ పరిస్థితి ఉండేది కాదు. లేదు, ఒక 30 ఏళ్ల క్రితం మాట్లాడి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇప్పుడు రామాయణం జరిగిందా లేదా, లేకపోతే రామాయణం ఎక్కడి నుంచి డిరైవ్ అయింది అనే దానికి సంబంధించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆయన రాసినటువంటి గ్రంథాలలో బౌద్ధ వాంగ్మయం నుంచి పుట్టినదే ఈ రామాయణము అని చెప్పి రాశాడు ఆయన స్పష్టంగా. అలాగే సంస్కృత వాంగ్మయ చరిత్రలో లంక అనేటువంటిది తెలుగు పదము, అది సంస్కృతంలో ఎక్కడా లేదది. కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి శ్రీలంక, సిలోను అనేది కాదు. లంక అంటే ఇది ఆంధ్ర ప్రాంతంలోనే ఎక్కడో ఉన్నటువంటి ఒక దీవి, అంటే ఇప్పుడు దివిసీమ అంటాం మనం. దివిసీమ అంటే అది సముద్రపులో నది కలిసేటప్పుడు ఏర్పడినటువంటి ఒక దీవి. అక్కడ కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళన్నిటిని కలిపి దివిసీమ అంటారు. అలాంటిదే గోదావరి ప్రాంతంలో ఎక్కడో ఉంది ఒకటి. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అని రాశారు వాళ్ళు. ఇప్పుడైతే ఏమైపోయేది పరిస్థితి? సంస్కృత వాంగ్మయ చరిత్రలో ఉంది ఇది. ఇలాంటి అభిప్రాయాలు చాలా ఉన్నాయి. ఇది ఫిక్షనా లేకపోతే ఏమిటి అనే దానికి సంబంధించి రకరకాల అభిప్రాయాల మధ్య రామాయణం ఉంది. రామాయణంలో మీరు ఏ భాగాన్నైనా విమర్శిస్తే, ఏ భాగంలోనైనా ఇది ప్రజెంట్ సొసైటీకి హాని చేసే అంశం ఉంది ఇక్కడ అని గనక ఏదైనా డిస్కషన్లో ఎవరైనా చెబితే ఇది ప్రక్షిప్తము అని అటువైపు నుంచి అంటారు, కల్పన అని. అలా కల్పన అని ఎవరైతే ఇప్పుడు శ్రీముఖిని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళే అంటారు అది కల్పన అని. ఇప్పుడు ఆ మధ్యకాలంలో లవకుశుల కథ, అసలు ఉత్తర రామచరిత్రం మొత్తం కూడా కల్పితమే అనేస్తారు. ఇదంతా సినిమా వాళ్ళు కల్పించిన కథ అన్నట్టుగా మాట్లాడతారు. దాని మీద విమర్శ రానంత వరకు పర్వాలేదు. ఎప్పుడైతే ఒక వేగు మాట విని రాముడు సీతమ్మ వారిని ఇలా అడవుల పాలు చేస్తాడా లాంటి విమర్శ వస్తుందో, ఆ విమర్శ ఎవరైనా మాట్లాడితే అది కల్పితము, నువ్వు రామాయణం చదివావా అని చెప్పి వాళ్ళు దాడి చేస్తారు. బాలకాండలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ తీసుకుని మాట్లాడితే అది కల్పితం అంటారు. ఇలా వాళ్ళకు అనుకూలంగా లేనివన్నీ కల్పితాలు, అనుకూలంగా ఉన్నవన్నీ వాస్తవ రామాయణం అన్నట్టుగా మాట్లాడతారు. ఎవరు కంప్లైంట్ చేయకపోతే ఇన్ టోటల్ ఉత్తర రామచరితంతో సహా అంతయు రామాయణమే అంటారు కూడా. ఇది ప్రమాదం. ఈ ధోరణి ప్రబలింది. ఈ ధోరణి ప్రబలటమే ఒక రకమైనటువంటి దౌర్జన్యం. ఆ దౌర్జన్యం జరుగుతున్నటువంటి సమయంలో వీళ్ళని ఏ రకంగానూ రెచ్చగొట్టకూడనటువంటి ఒక వాతావరణం ఏర్పడి ఉంది ఇక్కడ. ఏమాత్రం కదిలించిన ప్రతి ఒక్కరూ నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. పాత రోజుల్లో ఒక సామెత ఉండేది, ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు, రామ అంటే బూతుమాట. ఆ పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు. తీసుకొచ్చి అసలు దేని గురించి ఎవరైనా ఒక చిన్న సరదాగా కూడా
రామ అనేటువంటిది అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు గతంలో ఒక క్లబ్ సాంగ్లో ఈ హరే రామ హరే కృష్ణ అనేటువంటి పదాలు దొరికినాయి. అంటే హిప్పీ కల్చర్ నుంచి తీసుకుని వాళ్ళు అడాప్ట్ చేసి ఆ పాట రాశారు. ఇప్పుడు ఆ పాట వస్తే జీవన్ తరంగాలు అనే సినిమాలో ఒక పాట ఉంటుంది. అలాంటి పాటలు ఇప్పుడు వస్తే వాళ్ళ మీద దాడి జరిగిపోతుంది, ఆ డైరెక్టర్ల మీద వాళ్ళ మీద. ఆ పరిస్థితిలో ప్రస్తుతం హిందుత్వ అనేది ఉంది. ఇప్పుడు రామాయణం గురించి కానీ భారతం గురించి కానీ అసలు హిందూ దేవీ దేవతల గురించి కానీ సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండటమే మంచిది. ఏ మాత్రం సరదాగా మాట్లాడినా ఇమ్మీడియట్గా దాడి జరిగి ట్రోల్కి గురవుతారు. అనేక కార్టూన్లు ఉండేవి పాత రోజుల్లో. పౌరాణిక హాస్యం అనే ఒక జానర్ ఉండేది. పౌరాణిక హాస్యం అనేది ఇప్పుడు నిషిద్ధం. పౌరాణిక హాస్యం నిషిద్ధం. ఆ పాత్రల గురించి ఏ చిన్న మాట మాట్లాడినా దాన్ని వివాదం చేయడానికి సిద్ధంగా రెడీగా ఉన్నారు ట్రోల్ సైన్యం. వీళ్ళు వెంటనే మీద పడిపోతారు. అందుకని చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటివి సాధ్యమైనంత వరకు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనివలన ఏం జరుగుతుంది, ఒక డిస్కషన్ మొదలవుతుంది సమాజంలో. ఇప్పుడు ఆ అమ్మాయి అనేసింది అక్కడ మాట, రామలక్ష్మణులు అనేవాళ్ళు ఫిక్షనల్ క్యారెక్టర్స్ కావచ్చు, కానీ ఇక్కడ ఒక నిజమైన రామలక్ష్మణులు కనిపిస్తున్నారు, దిల్ రాజు శిరీషు అంది. ఆ మాట అనటంతో రాముడి స్థాయి, రాముడు లక్ష్మణుడు అనే వాళ్ళని ఫిక్షనల్గా మార్చేసి ఒరిజినల్ రామలక్ష్మణులు వీళ్ళేనా అనిపించేటట్టు ఈ వాక్యం దొర్లింది అనేది ట్రోలర్స్ అభిప్రాయం. వీళ్ళ ప్రాపకం కోసం, వీళ్ళ మనసులు గెలుచుకోవటం కోసం, తద్వారా తన వ్యక్తిగత లబ్ధి పొందటం కోసం ఆవిడ వాంటెడ్గా రాముడిని డౌన్ చేసి లక్ష్మణుడిని డౌన్ చేసి వీళ్ళిద్దరిని ఆ స్థాయికి పెంచింది అనేది వాళ్ళ ఆరోపణ, వాళ్ళ ట్రోల్ సారాంశం అది. సో ఇది జరుగుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు ఇది బయట జరుగుతున్నటువంటి చర్చలు, హిందూ మతంలో ఉన్నటువంటి న్యూట్రల్స్ ఉంటారు, హిందుత్వతో ఇప్పటి వరకు అటాచ్ కానటువంటి బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు కూడా వీళ్ళు దాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ దాకా తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా గాయపడతారు. అదేంటి, ఎందుకు అనాల్సి వచ్చింది, ఆ సందర్భం కాదు కదా, ఆ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఈ అమ్మాయి ఎందుకు మాట్లాడింది అంటే నిజంగానే హిందూ మతం ప్రమాదంలో ఉందేమో వీళ్ళు చెప్తున్నట్టు. హిందూ మత పరిరక్షణకు మనందరం కట్టుబడి ఉండాలేమో అనుకుని అప్పటిదాకా లిబరల్ గాను న్యూట్రల్ గాను ఉన్నోళ్ళు కూడా హిందుత్వాకి అటాచ్ అవుతారు. ఇది ఒక ప్రమాదం ఉంది దీనిలో. అందుకని సాధ్యమైనంత వరకు బహిరంగ వేదికల మీద రెచ్చగొట్టే ప్రకటనలు, రెచ్చగొట్టడానికి వాళ్ళు దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎవరన్నా మాట్లాడితే దాడి చేయటం ద్వారా లిబరల్స్ని తమ వైపు అట్రాక్ట్ చేసుకోవటం అనేది వాళ్ళ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం జరగటం కోసం ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. ఎవరు మాట్లాడకపోతే వీళ్ళకి పని దొరకదు. ఇప్పుడు అనుకోకుండా వీళ్ళకి ఆవిడ పని కల్పించింది, అందుకు నిజానికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి ఆవిడకి. కానీ దాడి జరుగుతుంది. ఆవిడ క్షమాపణ చెప్పుకుంది, నేను హిందువునే, నాకు అర్థమైంది నేను చేసిన తప్పేమిటో, నన్ను మన్నించండి, పెద్ద మనసు చేసుకుని ఆవిడ ఒక వీడియో చేసి బయట సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో చేసిన పద్ధతి మీద కూడా ఇప్పుడు విమర్శ మొదలైంది, ట్రోల్ మొదలైంది. దాంట్లో కూడా ఆవిడ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనే పదం వాడేశారు. నేను ఇలా అన్నాను, ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నాను, అందుకు క్షమాపణ చెప్పండి అంది ఆవిడ. అక్కడ కూడా ఆ మాట అనకుండా నేను ఆ రోజు ఆ ఈవెంట్లో మాట్లాడిన మాటలు పూర్తిగా తప్పు, నన్ను మన్నించండి అని కదా మాట్లాడాల్సింది ఆవిడ. మళ్ళీ అదే మాట ఇక్కడ కూడా మాట్లాడేస్తుంది ఏమిటని దాడి చేస్తున్నారు. ఆవిడేమో ఒకవైపు కన్ఫెస్ అవుతున్నప్పుడు అడ్మిట్ చేయాలి కదా, నువ్వు అడ్మిట్ చేయకుండా మళ్ళీ దాడి ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం వీళ్ళ మీద దాడి చేయటం కాదు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని విస్తృతమైన ప్రజల్లోకి తీసుకెళ్ళి హిందూ మతం ప్రమాదంలో ఉంది అని వాళ్ళు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్కి
ఆలంబన కల్పించుకోవటం కోసం వాళ్ళు ఈ పని చేస్తారు. ఇది ఒరిజినల్ ప్రోగ్రాం హిందుత్వ శక్తులది, లేదు సంఘ్ పరివార్ది ఒరిజినల్ ప్రోగ్రాం ఇది. అందుకని అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళని రెచ్చగొట్టకుండా మన రోజువారీ కార్యక్రమాలు జరుపుకోవటం మంచిది అనే పరిస్థితి కల్పించారు. మొన్న బుక్ ఫైర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్లు కూడా అదే కారణం. ఆ రోజు వీక్షణం స్టాల్ మీద దాడి జరిగినప్పుడు హిందూ మతం పరమ దుర్మార్గమైనది అని ఆయన ఒక అంబేద్కర్ కొటేషన్ కోట్ చేసే పరిస్థితి కల్పించారు. కల్పించి దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోలో ఆ డైలాగ్ తీసుకున్నారు. ఏది ఆయన నోట్లోంచి వచ్చినటువంటి హిందూ మతం పరమ దుర్మార్గమైనది అనేది ఒక్కటే తీసుకుని దాన్ని అనేక మాధ్యమాల్లో నుంచి తోసేశారు. వాళ్ళ పర్పస్ నెరవేరిపోయింది. ఇప్పుడు ఇది చూసినటువంటి చాలామంది న్యూట్రల్ హిందువులు, లిబరల్ హిందువులు కూడా వెళ్ళిపోయి వాళ్ళతో అటాచ్ అయిపోతారు. దాంతో ఈ దేశంలో ప్రజాస్వామికంగా లౌకికంగా ఆలోచించే వాళ్ళకి బలం తగ్గిపోతుంది. ఇదో ప్రమాదం ఉంది దీనిలో. అందుకని సాధ్యమైనంత వరకు వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నాలిక చేత్తో పట్టుకొని ఉండటం మంచిది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. మేము నాస్తికులం అనే ఉద్దేశంతో గబగబా రాముడి మీదో లేకపోతే లక్ష్మణుడి మీదో మరొకటి మీదో ఒక కామెంట్ చేయటం అనేది కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవటమే. అందుకని అది చేయకూడదు. ఇప్పుడు లౌకిక శక్తుల ముందు ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. అదేంటంటే ఈ లిబరల్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి, ఈ లిబరల్స్ని కాపాడుకోవాలి. హిందూ మతంలో ఉన్నటువంటి లిబరల్స్ని, న్యూట్రల్స్ని, ఒక తటస్థవాదుల్ని పరిరక్షించుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంఖ్య పెంచాలంటే మనం సాధ్యమైనంత వరకు వీళ్ళకి ఆహారం వేయకూడదు. ఎవరికి ఈ ట్రోల్ సైన్యానికి, ఈ హిందుత్వ శక్తులకి మనం ఆహారం వేస్తే వాళ్ళు దీన్ని పట్టుకెళ్ళి వాళ్ళని లాగేసుకుంటారు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎవరైనా సరే, నాస్తికులైనా, లెఫ్ట్ బ్యాచ్ అయినా, ఎవరైనా సరే కాన్షియస్గా ఉండకపోతే ఈ లిబరల్స్, న్యూట్రల్స్ మొత్తం కూడా అటు వెళ్ళిపోతే ఒంటరి అయిపోతారు. వీళ్ళు ఒంటరిగా మారిపోయిన తర్వాత చంపేయటం చాలా తేలికవుతుంది. అందుకని అక్కడ దాకా పరిస్థితి తీసుకెళ్లకుండా వాళ్ళకి బలం రాకుండా చేయటానికి సాధ్యమైనంత వరకు గౌరవప్రదంగా మాట్లాడటం బెటరు, అసలు అవాయిడ్ చేయటం బెటర్. శ్రీముఖి ఇలాంటి వాళ్ళు కొంచెం ఈవిడికి పర్టికులర్గా పొలిటికల్ ప్రోగ్రామ్ కూడా లేదు. ఈ దేశంలో లౌకికవాదాన్ని నిలబెట్టాలనే తపన మరొకటో లేదు. ఆవిడ బ్రాటప్ నుంచి అనుకోకుండా ఆవిడలో పెరిగినటువంటి కొన్ని అభిప్రాయాలు, ఆ అభిప్రాయాల కోణంలో నుంచి ఆవిడ ప్రమేయం లేకుండానే ఆ భావన వచ్చింది. దాన్ని ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, చెయ్యరు. వాళ్ళకి ఇది కావాలి. దీన్ని ప్రచారం చేయడం ద్వారా హిందూ మతం ప్రమాదంలో ఉంది, రండి మనందరం సంఘటితం అవుదాం అంటాడు. వాళ్ళకి అలా ఒక రకమైన అద్భుతమైన సహాయం చేసింది ఆవిడ. అందుకని శ్రీముఖి సంఘటన నుంచి లౌకికవాదులు, ప్రజాస్వామికవాదులు నేర్చుకోవాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు హిందూ మతం గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయటం తగ్గించుకోవడం మంచిది. ఏదైనా ఉన్నా గౌరవప్రదమైనటువంటి పద్ధతిలో ఒక డిస్కషన్కి వెళ్ళే ప్రయత్నం జరగాలి, కానీ ఆ డిస్కషన్ని అలో చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు.